అంటే నువ్వు కేసుని ఏం చేయాలంటే కురువల్ని నాశనం చేసి మా కురువల్లో దీని మీద నువ్వు మేడలు కట్టుకొని బతకాలనుకుంటున్నావా? నువ్వు నీ కొడుకులకే నువ్వు ఏమ్మా నీ కొడుకులనే నువ్వు ఓర్చుకోలేవు రాజకీయంగా. నీ కొడుకునే పక్క తప్పించి నిలబడినావు, ఓడిపోయినావు, నీ కొడుకుని నిలబెట్టినావు, నువ్వు గెలిచేతావు, నీ కొడుకుని అటుకు పంపించినావు. నువ్వు మాట్లాడకూడదు అమ్మ తల్లి, నువ్వు మాట్లాడకూడదు. నువ్వు కురువళ్ళు బోయళ్ళు మాదిగళ్ళు శవాల మీద నువ్వు ఇండ్లు నిర్మించుకున్నావు, నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు, మా ఓట్లతో గెలుస్తున్నావు మమ్మల్ని. నువ్వు నీ శాతం అయితే వాళ్ళని సంపాదించింటి, నువ్వు ప్రకాష్ రెడ్డో తోపుదొడ్డి ప్రకాష్ రెడ్డో లేకపోతే జగన్ సంపాదించింది నీ శాతం అయితే. వాళ్ళు చంపక శాత కాదు కానీ శాత కానీ కురువల మీద వస్తావు నువ్వు. గొర్రెలు కాసి కురువలు చిక్కులేదా నీకు? గొర్రెలు కాసి కురువల మీద నువ్వు ఎట్లా చంపుతావమ్మా నువ్వు? అది స్టిక్ తీసుకొని మామూలు స్టిక్ అదే బేస్బాల్ స్టిక్ తీసుకొని చంపిండేది. అంటే నువ్వు 307 కేసు కట్టినావు. ఏమంటే అక్కడ నువ్వు ఓ పని చేసినావు, నీకు తెలుసు అంటే చంపేకే పోయినారని తెలిసే నువ్వు 307 కట్టావు. మామూలుగా అయితే 326 కట్టాల. మామూలు కొట్టినప్పుడు ఎవరు మీరు 326 కడతారు. నువ్వేం కట్టావు? 307 డైరెక్ట్ 307 కట్టావు. అంటే నీకు చంపేది తెలుసు, నీ నిజాయితీ ఇది. నువ్వు కాకి చొక్కా వేసుకుని అబద్ధం చెప్పొద్దు. నువ్వు ఇట్లా ఎగరేసిన మాత్రం నువ్వు పోటీరు గాడేం కాదు. కాకి చొక్కా తీసిరా నువ్వు మగోడు. కాకి చొక్కా గౌరవం ఇస్తాం. నేను చట్టపరంగా మాట్లాడుతాను. నువ్వు కాకి చొక్కా ఎట్లా పోతుందంటే చట్టపరంగా పోతుంది. నీకు వేరే ఊరు అవసరం లేదు, నువ్వే పీకించుకుంటావు. ఎవరు పీకేయాల్సిన అవసరం లేదు. నువ్వు చట్టపరంగా నువ్వు ఏమి తప్పుడు పనులు చేస్తావో అదే నిన్ను పీకేస్తుంది. ఎవరు పీకేయాల్సిన పనిలే, నువ్వే పీకేసుకుంటావు. అడుగు బాబు ఆ రాజాని అడుగు, సిఐ రాజాని అడుగు, ఏడ్చుకుంటూ పోయినాడు అట్నుంచి వాళ్ళు చేసిన నిర్వాకానికి. అది తెలుసుకోరా నాయన, నువ్వెందుకు నాశనం అయిపోతావు? నీ జీవితం నాశనం చేసుకోదరా, ఉద్యోగం చేసుకొని బాగుండు. వీళ్ళు పుట్టకోసి కూడా ఇప్పారు నీకే, నీ పుట్టుకోసి ఇప్పించి నిన్ను పంపిస్తారు ఊరికే. అది తెలుసుకో ఫస్ట్. ఏందని నువ్వు తిక్కగా మాట్లాడి ఏందో నువ్వు పాతిపాల్లోనూ అటు ఇటు ఊరేగింపులు చేసుకుంటే నువ్వేమన్నా రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా? పోలీసులు అనుకుంటున్నావా? పోలీసుల మాదిరి బిహేవ్ చేయి. పోలీసులు అంటే గౌరవం ఉంటుంది. పోలీసుల మాదిరి నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయి. నువ్వు అన్ని తప్పుడు ప్రాంతాలు రాసి నువ్వు ఏం చేసినావే? నువ్వు వాళ్ళకి అనుకూలంగా చేసినావు. నువ్వు ముద్దాయిలకు అనుకూలంగా చేసినావు. నువ్వు వాళ్ళకి అమ్ముడు పోయినావు. నువ్వు ఆయన నిజాయితీ గురించి మాట్లాడతావు. చొక్కా నువ్వు ఎవరు పీకేల్సిన పర్లేదు, నువ్వే పీకేసుకుంటావు. చూస్తా ఉన్నాడు, నువ్వే పీకేసుకోపోతాడు. వాళ్ళే పీకి పంపిస్తారు. ఎవరు పీకేపించేది ఎవరు తెలుసా? పరిటాలు చూస్తే నేను పీకేకపోతే నేను అడగు. ఇన్వెస్టిగేషన్ లోపల అన్ని లోపాలే. ఒక్కటి ఇదే ఇన్వెస్టిగేషనే. రామగిరి స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ 13/2022 సంబంధించిన ఎఫ్ఐఆర్ ఫిర్యాదు. ఇది పోలీసులు వాళ్ళు అడిగినారు. ఆ పిల్లలు పోయి అడిగితే వాళ్ళకి ఇవ్వలే. అదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు శ్రీధర్ ఆయన దగ్గర గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆయన స్టేట్మెంట్ రికార్డులు చేస్తే, దయచేసి కొన్ని స్టేట్మెంట్ రికార్డులు చేస్తే ఆ స్టేట్మెంట్లో ఏం రాసినారు? మేము చదువుకుంటాం సార్. ఆ పిల్లోడు డిగ్రీ చదివినాడు. శ్రీనివాసులు వన్ ఆఫ్ ది ఇంజూర్డ్ విట్నెస్. ఏం చేసినారు? ఆ పిల్లోనికి చదివికుండేకి లేదు. మీరు చెప్పిన 3 పేర్లు రాసినాను, రమేష్ పేరు కూడా రాసినానని చెప్పినాడు. రమేష్ పేరు రాసినాడు కానీ రమేష్ పేరు ఇందులో లేదు. సెకండ్ వన్, ధర్మవరంలో స్టిక్తో కొట్టినారు. అది బేస్బాల్ స్టిక్ అని ఊండ్ సర్టిఫికెట్లో ధర్మవరంలో రాసినారు. నువ్వు ఊండ్ సర్టిఫికెట్ తీసుకున్నావా? అనంతపూర్లో వాడు సాయంత్రము అబ్బాయి శ్రీనివాసులు అడ్మిట్ అయినాడు. దాంట్లో 3 అని చెప్పినాడు. అది మీరు ఊండ్ సర్టిఫికెట్ తీసుకున్నారా? తీసుకోలే. తీసుకొని నువ్వు రాపిలే. నువ్వు అసలు ఇన్వెస్టిగేషనే చేయలేదు. శ్రీధర్ గారు, నువ్వు సుధాకర్ యాదవ్ ఏం చెప్తే అది రాస్తున్నావు. ఎందుకంటే నీకు నీ పదవిని కాపాడుకోవడానికి కాదు. పోలీసుగా నువ్వు ప్రమాణం చేసి వచ్చినావు. రాగద్వేషాలకి, కులమతాలకి అన్నిటికీ అతీతంగా చట్టపరంగా నేను విధులు నిర్వహిస్తానని ప్రమాణం చేసి వచ్చినారు. మీరు ఇట్లాంటి పని ఒక చాతగాని పాపం అమాయకుడు ఏదో రైతు అతన్ని చంపితే మీరు ఇంత దుమానంగా మీరు ఎఫ్ఐఆర్ రాస్తే ఎట్లయ్యా? సుధాకర్, శ్రీధర్ గారు, మీరు ఇట్లా మంచి పద్ధతి కాదు.